హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఏం చెప్తున్నానంటే మగ్గంకి నిన్న ఎంత మెటీరియల్ తోటి కాస్ట్ తోటి మనం చేస్తామని చెప్పాను. ఈరోజు మార్కింగ్ చేయడం చెప్తానన్నాను కదా. మనం ఏదన్నా సరే మార్కింగ్ చేయాలంటే ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. రండి క్లాస్కి, అందరూ లైక్ చేయండి. ఓకేనా? దానికోసం ఫస్ట్ మనం క్లాత్ తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను మీటర్ క్లాత్ తీసుకున్నానండి, హాఫ్ పట్టు మీటర్ మాట. అంటే ఇది చిన్నపిల్లల బ్లౌజ్ కన్నాను కదా, అందుకోసం తీసుకున్నాను. మనకి ఫ్రేమ్స్లో పైన బోల్ట్ ఉంటుంది కదా, అది పైన పెట్టాలి. కింద మామూలు నేను చూడండి దాని చుట్టూ ఊలు చుట్టేసాను అనమాట, లోపల ఉండి ఫ్రేమ్ని. దానికి ఇది ఇలా పెట్టి మనం క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత పేపర్ తీసుకుని మార్కింగ్ చేయాలి కదండి. అంటే మనకి నెక్ లూజ్, అదే ఎంత పొడవు కావాలి అనేది మనకు మార్కింగ్ కావాలి. దానికోసం నేను పేపర్ మీద మార్కింగ్ చేసి, అంటే బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళు బాగానే చేస్తారు. కాకపోతే బిగినర్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్కింగ్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. దానికోసం ఎలా మార్కింగ్ చేయాలనేది నేను చెప్తున్నాను అనమాట. ఫోల్డింగ్ ఉన్న పేపర్ తీసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోండి. బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజు చూడండి, నెక్ అనేది నాకు ఇక్కడ 4 ఇంచెస్ ఉంది, కానీ నేను ఏం చేస్తున్నానంటే దాని మీద 1 ఇంచు కిందకి పెడుతున్నాను. షోల్డర్ కూడా మనకి ఉన్న దానికంటే ఇంకొంచెం అటువైపుకి షోల్డర్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. లేదు నాకు అలా తెలియట్లేదంటే నేను మెజర్మెంట్ చేసి చూపిస్తాను చూడండి. 5 ఇంచెస్ ఏమో నెక్ పెట్టాను, నెక్ డీప్ పెట్టాను అనమాట. 5 ఇంచెస్ నెక్ లూజ్ ఉంది కదా, మనకి నెక్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడి నుంచి నెక్ ఎంత తీసుకోవాలంటే మెడ వచ్చేసి 2.5 పెట్టానండి. ఈ 2.5 ఇంచెస్ కింద 5 ఇంచులు అక్కడ కూడా 2.5 పెట్టి ఒక బాక్స్లో గీసుకోండి. ఇది మనకి ఒక 10 సంవత్సరాల పిల్లలకి ఈజీగా సరిపోతుందండి. 9 ఇయర్స్ వాళ్ళకి కూడా, 9, 8, 10 ఇయర్స్ వాళ్ళకి బాగా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి భుజం కావాలండి. భుజం ఉంటేనే కదా వస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ బాక్స్లో మార్కింగ్ చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ తీసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కి వర్క్ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను రౌండ్ నెక్ అనేది ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే భుజం తీసుకోవాలి. భుజం వచ్చేసి నేను 2.5 పెడుతున్నానండి. మనకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకని నేను 2.5 పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చి 5 ఇంచెస్ పెడుతున్నానండి. చూడండి, నేను వీడియోలో మీకు చూపిస్తున్న విధంగానే 5 ఇంచులు పెట్టి అక్కడ కూడా ఒక బాక్స్లో మార్కింగ్ చేసుకోండి. అంటే వర్క్ రాలేని వాళ్ళు, బిగినర్స్ కొత్తగా నేర్చుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం 1 ఇంచు మార్కింగ్ పెట్టుకుని 1 ఇంచ్ పెట్టుకుని అది రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. నేను డ్రా చేసిన విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేయండి. మనకు కావాల్సిన నెక్ పొడవు లూజు అక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే మామూలుగా మనం నెక్ అనేది చిన్నపిల్లలకి ఫ్రంట్ నెక్ వేస్తున్నాను కదా, వర్క్ కొంచెం ఒక 2-3 ఇంచెస్లో సరిపోతుంది అన్నమాట. దానికోసం మనం మామూలుగా కొంచెం లూజు అలా కొంచెం పొడవు ఉంచి మిగతా క్లాత్ అంతా కట్ చేస్తాను. పేపర్ అనేది కట్ చేసిన తర్వాత ఫ్రేమ్కి క్లాత్ అనేది మనం అటాచ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఫ్రంట్ అంటే పైన నెక్కి కింద పొడవు కింద సరిపోద్ది, పైన ఇక్కడ వస్తుంది కదండి. దానికోసం చూడండి, నేను ఫ్రేమ్కి క్లాత్ ఇటువైపు తక్కువ ఉంది కదా, అటువైపుని నేను నెక్ అనేది పెడుతున్నాను. అయితే మనకి సెంటర్ ఉంది చూడండి, పేపర్లో సెంటర్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది మార్కింగ్ ఉంటే మనకి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది తెలుస్తుంది. దానికోసం అక్కడ నేను ఒక లైన్ గీసుకుని రౌండ్ నెక్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా నేను మార్కింగ్ చేసేసాను. చూడండి, మీకు కనిపిస్తుందా? ఇంకా క్లియర్గా కనిపించేలా పెడతాను చూడండి. ఓకేనా? ఇలా మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుని వర్క్ అనేది వేసుకోవచ్చండి. ఓకేనండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.